నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు అనే విషయం గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే కొంచెం వివరంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మ్యారేజ్ ఓన్లీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి అయితే నేను అడగట్లేదు ప్రత్యేకంగా. బయట మనం సొసైటీలో చూసుకున్నా కానీ పెళ్ళి చేసుకోవాలి అంటే అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా భయపడిపోతున్నారు. అలాగే ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్లయితే అసలు పెళ్ళిళ్ళే వద్దంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోతున్నారు. సో ఎందుకు అంటారు సార్, ఏంటి రీజన్? అంటే 10 ఏళ్ల తర్వాత అయితే ఇలాంటి డిస్కషన్ కూడా ఉండదేమో. అంటే మేబీ నాకు తెలిసి మన ఫ్రీడమ్ లైఫ్కి అలవాటు పడి మ్యారేజెస్ వద్దు అనుకుంటున్నారా అంటారా, మరేంటి? ఇప్పుడు సినిమా వాళ్ళ పెళ్లి విషయానికి వద్దాం. జనరల్ లైఫ్లో కూడా అదే పరిస్థితి ఉంది. సినిమా వాళ్ళ లైఫ్లో కూడా అదే పరిస్థితి ఉంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనే దానికి మాకు తెలియదు. అది వేరే విషయం. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటున్నారా లేదా, చేసుకోకుండా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారా అనేది ఒక కోణంలో చూడాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కన్నప్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది, నీ పెళ్ళి అయిందా అని అడుగుతారు ప్రభాస్ని. లేదు అంటారు. కాబట్టి ప్రభాస్ పెళ్ళి అనేది ఇక్కడ ఇండస్ట్రీ సమస్య, అసలు చాలా పెద్ద సమస్యగా మారింది సార్ అది. ప్రభాస్ పెళ్ళి అనేది ఇండస్ట్రీ సమస్య, ప్రభాస్కి సమస్య కాదు అది. జనాలకి ఏంటంటే ఏదో వార్త కావాలి కాబట్టి మనం ఎలా ఉందంటే సార్, ఇంట్లో పెద్ద కొడుకు పెళ్ళి అవ్వకపోతే పెద్ద కొడుకు పెద్ద కూతురికి మ్యారేజ్ అవ్వాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఎలా ఉంటుందో ఇక ఓవరాల్గా ప్రభాస్ని అలానే అనుకోండి సార్. అదే ఇప్పుడు బాలీవుడ్లోకి వచ్చేసరికి సల్మాన్ ఖాన్కి వచ్చేసరికి దగ్గరికి 59-60 ఏళ్ళు వచ్చేసింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మొన్న ఏమన్నాడు తెలుసు కదా, నాకు పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేను పిల్లలు పుడితే వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారు, ఇప్పుడు పిల్లలు వాళ్ళ బాధ్యతలు చూడాలంటే ఒక విధంగా అనుకుందాం 50 ఏళ్ళ హీరోకో లేకపోతే 40 ఏళ్ళు దాటి 45 ఏళ్ళు దాటి హీరోకి పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళ వారసులు రావడానికి బోల్ టైం పడుతుంది. అంటే భవిష్యత్తులో వారసులకి అవకాశం లేకుండా పోతుందేమో అనిపిస్తుంది. అదొకటి. ఎందుకంటే వారసులు రావాలి కదా, మరి వీళ్ళ బాధ్యతను వాళ్ళు టేకప్ చేయాలి కదా. అదొక నష్టపోతారు వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే. ఇదేంటంటే రేపొద్దున మన పిల్లలు మన ఆస్తి మన సంపాదన ఆస్తి అనుభవించే వాళ్ళు ఉండరు. పెళ్ళి అవసరమే, ఎవరికైనా పెళ్ళి అవసరమే. కానీ పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదు అనేది ఒక ఇష్యూ. అది ఎందుకు చేసుకోవట్లేదంటే ఇప్పుడు ఎవరు పెళ్ళి అవసరం లేదు అంటున్నారు సార్. బయట అలాగే ఉంది, సినిమా ఫీల్డ్ కూడా అలాగే ఉంది. అవసరమా లేదా అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశం. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు సినిమా వాళ్ళు, పిల్లల్ని ఇవ్వట్లేదా ఎవరు అంటే అదొక పాయింట్. సినిమా వాళ్ళు అనేసరికి ఇప్పుడు వీళ్ళు స్వేచ్ఛగా అలవాటు పడిపోయి ఉంటారు సాధారణంగా. ఇప్పుడు సినిమా హీరోలు అందరూ కూడా స్వేచ్ఛగా అలవాటు పడిపోయి ఉంటారు. స్వేచ్ఛగా అలవాటు పడిపోయిన ప్రాణి ఒక్కసారిగా మరి ఎందుకంటే షూటింగ్లో బయట తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు భార్య ప్రశ్నిస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ప్రతి అనుక్షణం అనుమానించే భార్య వచ్చిందనుకో, ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుంది? హీరో ఫీల్డ్ అంటేనే అందరితో క్లోజ్గా ఉండాలి, హీరోయిన్తో క్లోజ్గా ఉండాలి. ఒక సినిమా ఒక హీరోయిన్ ఉంటుంది, ఇంకో సినిమా ఇంకో హీరోయిన్ ఉంటుంది, వీళ్ళందరితో క్లోజ్గా ఉంటారు వీళ్ళు. ఇక్కడ భార్య వచ్చి ఇవన్నీ ప్రశ్నిస్తూ మొదలు పెడితే అదొక నరకప్రాయంగా ఉంటుంది. ఆ ఇష్యూ వల్ల కూడా కొంత కారణం కావచ్చు. లేదా మనకి పెళ్ళి అనేది అంత అవసరమా అనే భావన కూడా కావచ్చు. ఇప్పుడు బయట సమాజంలో ఎలా ఉంది, పెళ్ళి అవసరం లేదని అంటున్నారు చాలామంది జనరేషన్లో. చాలామంది ఉద్యోగుల్లో కానీ ఏంటో కానీ డైవర్స్ ఎక్కువైపోవటం, చేసుకున్న వాళ్ళు కలిసి కాపురాలు చేయలేకపోతే బయట పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. మన సినిమా వాళ్ళని ఏదో భూతార్థాల్లో చూపిస్తూ ఉంటాం కానీ సమంతను నాగచైతన్య విడిపోయారు ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కానీ బయట ప్రపంచంలో కూడా అలానే పరిస్థితి ఉన్నప్పుడు సినిమా వాళ్ళనే మనం ప్రత్యేకించి చూడాల్సిన అవసరమే తెలియదు. 10 సార్లు వాళ్ళనే పర్టికులర్గా మనం పాయింట్ అవుట్ చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే మనకి విశాల్ దగ్గరగా 45 సంవత్సరాలు దాటిన వ్యక్తి, మరి అతనికి పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ ఏజ్ ఎక్కువే. ప్రభాస్ పెళ్లి అనేది ఒక ఇండస్ట్రీ సమస్య లాగానే ఉంటుంది. అలాగే చాలామంది ఇంకా హీరోలు 35 దాటిన వాళ్ళు లిస్ట్ అయితే చాలామంది ఉంది తెలుగు సినిమా ఫీల్డ్లో. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మరి హీరోయిన్లు ఉన్నారుగా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే సార్. మరి హీరోయిన్లు చూసుకుంటే త్రిష 40 దాటిపోయిన అమ్మాయిగా చెప్పాలి, స్టిల్ యంగ్ అనుకోవాలి. అలాగే మరి ఇంకా చాలామంది హీరోయిన్లు కూడా ఉన్నారు. అంటే హీరోయిన్ల వరకు ఏమవుతుందంటే వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. ఒక ఏజ్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే యంగ్ జనరేషన్ వాళ్ళకి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎంత గ్లామర్ మెయింటైన్ చేసుకున్నామో పెళ్లి చేసుకుంటే మన అందం తరిగిపోద్ది అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అనుష్క ఉంది, త్రిష ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ 40 దాటిన వాళ్ళే చెప్పాలంటే. కానీ గ్లామర్గానే ఉన్నారు వాళ్ళు. ఇంకో యంగ్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఒక తల్లి పాత్రలు ఆంటీల పాత్రలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు కీర్తి సురేష్ ఉంది, పెళ్లి చేసి సెటిల్ అయిపోయింది.
ఇక వాళ్ళు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ లైఫ్ భర్త ఇష్టాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సినిమాల్లో యాక్ట్ చేయాలా లేదా అనే మీద వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి చాలా వరకు. పెళ్లి చేసుకుంటే అదొక సమస్య. ఆ రిస్ట్రిక్షన్స్ కొంత భరించలేకపోతారు. స్వేచ్ఛకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు హీరోలకి ఎట్లా భార్యల వైపు నుంచి ఆంక్షలు కొన్ని అనుమానాలు ఉంటాయో ఇటు పక్క నుంచి కూడా అదే ఉంటుంది. అందువల్ల హీరోయిన్లు పెళ్లి చేసుకున్నా అది హ్యాపీగా ఎంతకాలం కలిసి ఉంటారనే డౌట్ వాళ్ళ జీవితంలో కూడా కనిపిస్తుంది. అంటే సార్ మీరు అన్నట్టుగానే ఓన్లీ ఈ ఫ్రీడమ్ లైఫ్కి అలవాటు పడికి దానికోసమే పెళ్లి చేసుకోవట్లేదు అంటారా, లేదా ఏమైనా ఇప్పుడు అనుకుంటారు కదా సార్ ఈ రోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము, ఇప్పుడు పలానా హీరోకి పెళ్లి చేయాలన్నా కూడా సమస్యే. అదే ఎందుకంటే ఆ హీరోకి పెళ్లి చేసుకోవాలంటే ఇష్టపడే అమ్మాయిలు తక్కువ మంది ఉంటారు. ఓకే, చాలామంది ఎక్కువ ఇష్టపడరు. ఓకే, ఎందుకంటే నాకు తెలిసి ఒక అమ్మాయి హీరోనే చేసుకుంటానంటూ అంది. వాళ్ళ అమ్మగారు నన్ను అడిగారు, సంబంధం చూడండి మా అమ్మాయి హీరోలనే కావాలంటుంది. ఇలా అంటూ నాకు హీరో రాము, సాయి ధరమ్ తేజు, తర్వాత తరుణ్, ఇట్లా కొంతమంది పేర్లు కూడా ఆవిడ చెప్పింది. సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజు, హీరో రాము, ఇలా ఈ పర్టికులర్గా వీళ్ళైతే కొన్ని నేమ్స్ చెప్పింది ఆవిడ. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే హీరోని చేసుకుందాం అనే కోరిక కొంతమందికి ఉంటుంది. అట్లా పిల్లని ఇవ్వకపోవటం అనేది ఒక యాంగిల్. కొంతమంది ఉంటారు ఈ సినిమాల్లో తిరిగేవాళ్ళు. అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా పిల్లని ఇవ్వనన్నారు, చుట్టాల అమ్మాయిని ఇవ్వనన్నారు. నాగేశ్వరరావు గారు చెప్పారు ఈ మాట. అట్లా ఇవ్వననే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. కానీ చేసుకుంటా అనేవాళ్ళు వేళ మీద ఉన్నారు. కానీ వాళ్ళకేమో చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆస్తులు, ఆ అమ్మాయికి ఏం ఆస్తి ఉంది, మన ఆస్తి కోసం చేసుకుంటున్నారేమో, మన దగ్గర ఉన్న ఆస్తి కోసం చేసుకుంటున్నారేమో అనుమానాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు తనకున్న ఆస్తి ఇంత పరిధి, నాకున్న ఆస్తి ఇంత, నాకు 500 కోట్ల ఆస్తి ఉంది, నేను వెళ్ళి అనామకురాలు ఎలా చేసుకుంటాను అనే కోణంలో కూడా డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆస్తి పాస్తులు ఆ వ్యవహారాలు కూడా లెక్కలోకి వస్తాయి. కొత్తగా చేసుకుందాం అనుకున్న అమ్మాయిలు ఉంటారు, కానీ మా ఆస్తి కోసం చేసుకుంటున్నారేమో అనుకునేవాళ్ళు, ఆ భయాలు కూడా ఉంటాయి వాళ్ళకి. అందువల్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్లే చాలా వరకు పెళ్ళిళ్ళు అవ్వట్లా. చాలామంది ఇప్పుడు బయట ప్రపంచంలో తెలియదుగా సినిమా వాళ్ళ విషయంలో కూడా ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. అందువల్లే వాళ్ళకి అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదొక రీజన్. అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మేబీ ఈ రీజన్ కాకుండా ఏమన్నా వాళ్ళకి అనుకున్న సంబంధాలు రావట్లేదేమో. మేబీ ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే సాధారణంగా లవ్ మ్యారేజ్లకి ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. అంటే ఏమైనా రిచ్ మ్యాచెస్ ఏమైనా రావట్లేదేమో అలా కూడా అనుకోవచ్చు కదా సార్. అదే డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు రిచ్ మ్యాచెస్ అనుకుందాం సపోజ్, డబ్బున్న ఒక అమ్మాయికి వాళ్ళ నాన్నకి ఒక 500 కోట్ల 1000 కోట్ల ఆస్తి ఉంది. 1000 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు ఆ రేంజ్ వాళ్ళని బయట చూసుకుంటారు, కానీ సినిమా వాళ్ళకి ఇవ్వాలని అనుకోరు. ఎందుకంటే సినిమా వాళ్ళకి ఇస్తే మరి ఈ డబ్బాని ఎత్తుకెళ్ళి సినిమాలు తీస్తాడేమో, పాడు చేస్తాడేమో, ఇలా అనుకుంటారు కదా అమ్మాయి తల్లిదండ్రులు. బట్ ఇలా కాకపోతే ఇప్పుడు మన హీరోల విషయానికి వచ్చినా కానీ నార్మల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మనం చూసుకున్నా కానీ ఈ రోజు వాళ్ళు రిచ్. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్కి మరి ఉపాసన గారికి పెళ్ళి అయింది. రామ్ చరణ్కి చిరంజీవి గారికి అంటే ఆస్తి 1000 కోట్ల ఆస్తి ఉంది. కాబట్టి వీళ్ళకి అంతకన్నా ఎక్కువ ఉంది ఆస్తి. కాబట్టి ఈక్వల్ ఫ్యామిలీలు కాబట్టి అక్కడ అబ్జెక్షన్స్ రాలా. నేను అదే ఇలాంటి మ్యాచెస్ వస్తే ఖచ్చితంగా చేసుకుంటారు కదా. మేబీ ఇలాంటి మ్యాచెస్ నాగార్జున గారి ఫ్యామిలీలో కూడా అలాగే మరి అట్లాంటి మ్యాచ్లే చూసుకున్నారు స్టార్టింగ్లో కూడా. ఎందుకంటే ఈక్వల్గా మనకు ఫైనాన్షియల్గా ఈక్వల్గా ఉన్న వాళ్ళకి అభ్యంతరాలు ఉండవు. మోహన్ బాబు గారికి అబ్బాయి విష్ణుకి పెళ్ళి అయినప్పుడు కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా సౌండ్ కాబట్టి వీళ్ళు ఫైనాన్షియల్ సౌండ్ కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఫైనాన్షియల్గా తేడాలు ఉన్నప్పుడు మాత్రమే ఇది ఒక ఇబ్బంది ఉంటుంది. అదే సార్ నేను అనేది మేబీ ఇలాంటి మ్యాచెస్ రాక చాలా మంది ఏమైనా మ్యారేజ్ చేసుకోకుండా ఆగిపోయారేమో. అదే ఆ కారణం వల్ల ఉండొచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనతో ఈక్వల్గా ఉండాలి అనే కోణంలో కూడా ఉండదు. ఫైనాన్షియల్గా ఈక్వల్గా ఉన్న వాళ్ళు సినిమా వాళ్ళు మాకెందుకు అనుకుంటారు. ఇలా కూడా ఉంటుంది కదా, సినిమా వాళ్ళు మాకెందుకు, సినిమా వాళ్ళు మా సంబంధం మాకు వద్దు అంటారు. అందువల్ల ఏమవుతుందంటే అప్పుడు ఫైనాన్షియల్గా లేని వాళ్ళ సంబంధాలు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తాయి. మన ఆస్తి కోసం చేసుకుంటున్నారేమో, మన గురించి తెలుసుకోవడం ఎందుకు వస్తున్నారు వీళ్ళు, ఇట్లా ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పాక ఒక ఆవిడ నాకు అడిగారు. అడిగినప్పుడు నేను ఒక హీరోకి సంపాదించి ప్రపోజ్ తీసుకెళ్ళా. వాళ్ళే ఓకే చేయలే. వాళ్ళ కారణం ఓకే చేయకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఏంటంటే కొంత వాళ్ళ సామాజిక వర్గంలో చేసుకుందామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారనేది వాళ్ళ హీరో గారి తల్లిగారు చెప్పారు. అది ఒకటి కారణం కావచ్చు. ఇట్లాంటి కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. అది కాకపోతే హీరోలు పెళ్లి చేసుకుంటే ఎంత, పెళ్లి చేసుకోకపోతే ఎంత అనేది బయట ప్రపంచంలో లేవు కాబట్టి, తక్కువ అయిపోయింది కాబట్టి
10 ఏళ్ళ తర్వాత అయితే ఇలాంటి డిస్కషన్ ఉండదు. 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళ తర్వాత ఇలాంటి డిస్కషనే ఉండదు అనుకుంటాను నేను అనుకుంటాను. డిస్కషన్స్ ఏమి ఉండవు సార్. ఇంకా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకుంటారు, వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా మానేస్తారు అంతే. సో అది ఎవరి ఇష్టం మీద డిపెండ్. అందువల్ల హీరోలకు పెళ్లి చేసుకుంటున్నారు అనగానే పెద్ద సంచలనం అవుతుంది సోషల్ మీడియాలో. పలానా హీరోస్ పెళ్లి చేసుకుంటున్నారంట, చేసుకోబోతున్నారంట, పలానా వాళ్ళని చేసుకుంటున్నారంట అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి, సో ఆ రీజన్తో వాళ్ళు కొంచెం వైరల్గా అవుతారు తప్పించి, స్పెషల్గా చెప్పాలంటే హీరోయిన్లు అని హీరోయిన్ల విషయంలో కూడా బ్రేకప్లు తెలిసిందే. ఒక 2 బ్రేకప్లు, 3 బ్రేకప్లు, 4 బ్రేకప్లు, పలానా హీరోయిన్కి ఇన్ని బ్రేకప్లు అయినాయి అంటున్నారు. వాటి గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ బ్రేకప్లు అయిన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, కాబట్టి పట్టించుకోవట్లేదు. పాత బ్రేకప్లని ఎవరు చూడట్లేదు. హీరోలకి బ్రేకప్లు ఉన్నా కానీ బయట స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి కదా. నిజమోనా లేకపోయినా నిప్పు లేకుండా పొగరాదంటారు కాబట్టి ఎంతో కొంత నిప్పు ఉందని అనుకుంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ హీరోల గురించి ఏమైనా వార్తలు బయటకు వచ్చినా కానీ సిస్టమేటిక్ లైఫ్లోకి వెళ్ళిపోయి సిస్టమేటిక్ కాపురాలు చేసుకుంటున్న హీరోలు చాలామంది చూడొచ్చు మనం. గోపిచంద్ పెళ్లి చేసుకున్నాడు, చక్కగా హ్యాపీగా ఉంటున్నాడు. నితిన్ పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇట్లా కొంతమంది ఉన్నారుగా. ఒక సిస్టమేటిక్ లైఫ్ ఏర్పడుతుంది, ఒక క్రమ పద్ధతి జీవితం ఏర్పడుతుంది. చంద్రవందరగా నడిచిపోయే జీవితంలో మ్యారేజ్ అనేది జీవితంలో చాలా మార్పు తెస్తుంది. అది ఎందుకంటే వారసులు వస్తారు, మళ్ళీ పిల్లలు, ఆ బాధ్యతలు హీరో నాని చూసుకుంటే మరి నాని ఫ్యామిలీ లైఫ్, హ్యాపీ లైఫ్. మరి ఇట్లాంటివి మనం ముచ్చటేస్తూ ఉంటుంది కొంతమంది చూస్తుంటే. సార్, మ్యారేజెస్ అనేవి చేసుకోకపోవడానికి రీజన్స్ ఏమిటి, ఎందువల్ల మ్యారేజెస్ చేసుకోలేకపోతున్నారు అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.